మర్రూరు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులగౌడ్ అన్నారు. గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి విషయంలో ఏకతాటిపై నిలబడటం సంతోషదాయకమని అన్నారు. నకరికల్ నియోజకవర్గ పరిధిలోని మర్రూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రూరు గ్రామ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించటం సంతోషదాయకమని అన్నారు. చంద్రం ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత 20 ఏళ్లుగా పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయంతో పాటు ఆలయ నిర్మాణాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు. రానున్న రోజుల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండా జానయ్య గౌడ్, పుట్టా జానయ్య గౌడ్, పుట్టా విజయ్ కుమార్ గౌడ్, పుట్టా ముత్తి రాములు గౌడ్, నర్సింగ్ సైదులు, నర్సింగ్ రాములు, బీబనపల్లి సైదులు, నక్కా శంకర్, పుట్టా లింగయ్య, అర్జున్, పుట్టా దశరథ, నర్సింగ్ సైదులు, నర్సింగ్ వెంకన్న, నర్సింగ్ శేఖర్, పుట్టా తిరుమలేష్, సతీష్, భాస్కర్, ప్రకాష్, సంతోష్, మల్లేష్, పల్లె శేఖర్, చింతల విజయ్ కుమార్ గౌడ్, జాకటి సుమన్, సంతోష్, నందు తదితరులు పాల్గొన్నారు. మన ఆరాధ్య దైవమైనటువంటి మౌన విప్లవ వీరుడు, మన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం మన మర్రూరి గ్రామంలో నా మర్రూరి అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పెద్దలు, చిన్నారులు అందరి సహకారంతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక మర్రూరు కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశంలోనే పేరుగాంచినటువంటి మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆశయ సాధనం కోసం మనం ఈ రోజు ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహం నిర్మించాలంటే చాలా కృషి, పట్టుదల, ఖర్చు కూడా చాలా ఉంటది. సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామంలో ఎక్కడ పోయినా, ఏ గ్రామం పోయినా సైదుల్ గౌడ్ దగ్గరకు వచ్చి గుడి కట్టిన, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టినా, ధర్మభిక్షం గారి విగ్రహం పెట్టినా నా దగ్గరికి చందాకొస్తారు. కానీ నా మర్రూరు, నా అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెలు మాత్రం నన్ను చందా అడగలేదు. నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంతకంత నీ గ్రామానికి నేను సాయం చేస్తా తప్పకుండా. రేపు మీరు ఏ కార్యక్రమం చేసినా సరే. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు జనగామ జిల్లా అయింది. జనగామ జిల్లాలో కిలాసాపురంలో పేద కుటుంబం పుట్టిన ఒక గీతా కార్మిక కుటుంబం పుట్టిన ఒక వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఈయన 1650 సంవత్సరంలో జన్మించాడు. ఇతను మన గీతా కార్మిక కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆనాడు పేద ప్రజల పైన పెత్తందారులు పెత్తనం చేయడం ఇతనికి సహించలేక మన యొక్క గీతా వృత్తి చేసుకునే వ్యక్తి అయినట్టు పాపన్న తన చుట్టూన్నటువంటి ఒక సాకలి, సర్వయ్య, దూదేపుల పీరు ఇలాంటి వాళ్ళని సమీకరించుకొని ఒక 12 మందితో సైన్యాన్ని తయారు చేసుకుని చివరికి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసిన ఒక బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.